నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఒకప్పుడు ఇద్దరు మిత్రులు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఆసక్తిని కలిగించేవి. ఒకరు తీసుకున్న నిర్ణయాన్ని మరొకరు సమర్థించి ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. అయితే ఈ మధ్య ఆ ఇద్దరికి మధ్య గ్యాప్ అయితే వచ్చింది. అసలు వాళ్ళిద్దరికి ఎక్కడ తేడా కొట్టింది? కావాలని వాళ్ళ స్నేహాన్ని విడగొట్టారా, లేక కావాలనే రాజకీయంగా దూరంగా ఉన్నారా అనే విషయాలను ఈ వీడియోలో చూసేద్దాం. చిరకాల మిత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తుంది. అధికారంలో ఉండగా ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన నడిపించారు. అయితే ఎక్కడ చెడిందో ఏమో కానీ ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా జరిగితే బీఆర్ఎస్ నుండి ఒక్క ఎంపీ కూడా పాల్గొనలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. అయినా నిరసన కార్యక్రమం వైపు రాలేదు. కనీసం కేసీఆర్ లేదా కేటీఆర్లు కూడా ఎక్కడా జగన్ ప్రస్తావన తీసుకురావడం లేదు. జగన్కు మద్దతు ఇస్తున్నట్లు కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. కేసీఆర్ జగన్ మధ్య స్నేహం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఓడిపోయాక ప్రమాదం జరిగితే స్వయంగా జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారు. మరి జగన్ ధర్నా చేస్తే కేసీఆర్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని చర్చలు నడుస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇక ఇదే టైంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గతంలో అధికారంలో ఉండటంతో జగన్ కేసీఆర్లు పరస్పరం రాజకీయంగా చర్చించుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా ఆయనపై గాని ఆయన పార్టీ పైన గాని ఎలాంటి దాడులు జరగడం లేదు. కాబట్టి కేసీఆర్ కు అక్కడ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఏపీలో మాత్రం భిన్న రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ నేతలు కేడర్పై ఎక్కడికక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏ రోజు ఎవరిని టార్గెట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనిపైనే జగన్ ఢిల్లీ వేదికగా 3 రోజుల పాటు పెద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఆ కూటమిలో జగన్ లేనప్పటికీ వారు మద్దతు ప్రకటించారు. ఇక ఇదే సమయంలో చిరకాల మిత్రుడై ఉండి జగన్కు కేసీఆర్ ఎందుకు మద్దతు ప్రకటించలేదని చర్చలు జోరందుకున్నాయి. జగన్ కష్టాల్లో ఉంటే అండగా నిలబడవలసిన కేసీఆర్ పట్టించుకోకపోవడంతో వీరి మధ్య గ్యాప్ వచ్చేసిందనే ప్రచారం జరుగుతుంది. కూతురు కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే జైల్లో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలందరూ పార్టీని వదిలిపోతున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ కామెంట్ చేయడం లేదు. అలాగని కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు కూడా ఎక్కడా లేవు. ఈ నేపథ్యంలో తొందరలోనే బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఏమీ మాట్లాడటం లేదు. ఇక జగన్ ధర్నా చేస్తున్న నేపథ్యంలో మద్దతు ఇవ్వాలంటూ అందరికీ ఆహ్వానం పంపారు. అలా కేసీఆర్ కూడా ఆహ్వానం అంది ఉంటుందని చెప్పవచ్చు. మద్దతుపై కేసీఆర్ కనీసం ప్రకటన చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం మీడియాలో నడుస్తుంది. ఇక కేసీఆర్ బీజేపీ వైపు వెళ్తున్నారనే ప్రచారము ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఇద్దరి మిత్రుల వైఖరిపై ఎవరికి ఉండవలసిన అనుమానాలు వారికి ఉన్నాయి. త్వరలోనే అవన్నీ క్లియర్ అవుతాయని ఆశిద్దాం.